ఇది రాజకీయ తీర్మానం కాదు. ఈ తీర్మానంలో రాజకీయ ప్రత్యర్థులను దాడి చేసేటటువంటి అవకాశం లేదు. ఇది మొత్తం తెలుగు జాతికి సంబంధించినటువంటి తీర్మానం. మనం ప్రాణ ప్రదాతగా కొలిచేటటువంటి గోదావరి తల్లి గురించి చేసేటటువంటి తీర్మానం. ఈ తీర్మానంలో గోదావరిని, నీటిని, ప్రకృతిని ఆరాధించడానికి మనం చేసుకుంటున్నటువంటి ఏర్పాట్ల గురించి మాట్లాడుకునేటువంటి తీర్మానం. అధ్యక్ష, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ తల్లి గోదావరి. ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి తల్లి గోదావరి. ఆ గోదావరిని పుష్కరాల కాలంలో మనం కొలుచుకుని, మన పితృదేవతలను స్మరించుకుని పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి చేసేటటువంటి ఈ కార్యక్రమం. ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం అయితే, కేవలం దేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేటువంటి కార్యక్రమం అయితే ప్రభుత్వానికి పెద్దగా చోటు ఉండేటువంటిది కాదు. కానీ మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి, అలౌకికతతో పాటు మన లౌకికత, వీటన్నిటినీ జోడించి దీని ఒక మంచి కార్యక్రమంగా, పెద్ద కార్యక్రమంగా, గోదావరి మాతని కొలుచుకునేటువంటి కార్యక్రమంగా, ప్రకృతిని ఆరాధించుకునేటువంటి కార్యక్రమంగా తీర్చిదిద్దాలి అని సంకల్పించారు. అందుచేతనే ఇవాళ మనం గోదావరి పుష్కరాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. గోదావరి పుష్కరాలకి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, గోదావరి పుష్కరాలు ఇదివరకటికి ఇప్పటికీ చాలా భిన్నంగా జరగబోతున్నాయి. ఈసారి గోదావరి పుష్కరాలు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి ఒక పెద్ద ప్రణాళికతో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వారు గోదావరి పుష్కరాలకు వచ్చి, కాలినడకను వచ్చి, గోదావరి శోభాయాత్రలో పాల్గొని, గోదావరి నీటిని తీసుకుని, కావడిలో తీసుకుని, మళ్ళీ వారి వారి ఊర్లకు వెళ్ళి అక్కడ వారికి ఉన్నటువంటి తటాకంలోనో, చెరువులోనో, జలరాశిలోనో, నదిలోనో కలిపి కొంత మరికొంత ఆ గ్రామంలోనూ, ఆ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య దేవాలయం మూల విరాట్టుకి అభిషేకం చేయడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని, గోదావరి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఈ పుష్కరాల ద్వారా, ఈ పుష్కరాల సందర్భంగా మనం తలపెట్టాం. అంతేకాకుండా గంగామాతకు జరుగుతుంది ప్రతిరోజు ఒక నిత్య హారతి. అటువంటి హారతిని గోదావరి మాతకు కూడా జరగాలి, చెయ్యాలి అని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఆ రకంగా, ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా మనం చేయబోతున్నాం. ఇది మళ్ళీ పుష్కరానికి కాకుండా ప్రతి సంవత్సరం జరిగేలాగా, శోభాయాత్ర ప్రతి సంవత్సరం జరిగేలాగా, హారతి ప్రతి సంవత్సరం జరిగేలాగా, ప్రతిరోజు జరిగేలాగా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇది చాలా విశిష్టమైనటువంటిది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మహాపుష్కరాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. మిత్రులారా, మరొక విశేషం ఏంటంటే 2003లో వచ్చినటువంటి పుష్కరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఇవాళ జరుగుతున్నటువంటి పుష్కరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 2 పుష్కరాలని వారు స్వయంగా పర్యవేక్షిస్తూ చేయడం, ఒక ముఖ్యమంత్రి 2 పుష్కరాలను చేయించడం అనేది ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరుగినటువంటి విషయం. మిత్రులారా, గోదావరి పుష్కరాలను జరుపుకునేటువంటి సందర్భంలో మన సంస్కృతిని విశ్వవిఖ్యాతంగా, విశ్వవ్యాప్తంగా మనం ప్రదర్శించుకోవాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం. మన 13 జిల్లాలలో, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో, మన పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక,
వీటన్నిటిలోనూ కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేసి గోదావరి యొక్క ప్రాశస్త్యాన్ని, గోదావరి యొక్క ప్రాధాన్యతని, గోదావరి యొక్క పవిత్రతని, దక్షిణ గంగగా కొలవబడేటువంటి గోదావరి యొక్క పవిత్రతని అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రచారం బాగా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించాం. అంతేకాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో మాకు గోదావరి ఉంది, మీకు కుంభమేళా లాంటి దానికి ధీటుగా ఉండేటటువంటి గోదావరి పుష్కరం జరుగుతుంది, ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాపుష్కరం జరగబోతోంది, మీరందరూ తరలి రండి అని వారికి గోదావరి మీద అవగాహన కల్పించడానికి, గోదావరి పుష్కరాల మీద అవగాహన కల్పించడానికి, తెలుగువారి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సాంస్కృతి వైభవాన్ని, మన పరంపరని, మన సంప్రదాయాన్ని, మన నాగరికతని, మన కళలని, మన కళాల రూపాలని వాటన్నిటిని కూడా ప్రదర్శించడానికి పెద్ద ఎత్తున వారికి ప్రచారం చేయడానికి మనం సంకల్పించాం. అంతేకాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ గోదావరి పుష్కరం, గోదావరి మహాపుష్కరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది, మీరందరూ తరలి రండి అనేటటువంటి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని మొత్తం సోషల్ మీడియా నెట్వర్క్స్లో మనం చేయబోతున్నాం. గోదావరి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉభయ గోదావరిని దాటి రాయలసీమ వెళ్ళబోతోంది, రాయలసీమ మెట్ట ప్రాంతాన్ని మాగాణం చేయబోతోంది. దాన్ని కూడా ఈ పుష్కరాల సందర్భంలో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఈ శోభాయాత్రలో మనందరం బాగా పాల్గొనాలి. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు, అక్కడికి ఉన్నటువంటి ప్రవచనకర్తలు వీళ్ళందరితోటూ మనం అనుసంధానం చేసుకుని వారందరినీ భాగస్వాములు చేసి మనం దీన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసుకుని గోదావరి మాతని మనం ప్రతి అనునిత్యం కూడా కొలుచుకునేటటువంటి ఈ ప్రక్రియని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది గోదావరి పుష్కరాల సందర్భంగా మనం దీనిని ప్రారంభించుకుంటున్నాం. మిత్రులారా, గోదావరి పుష్కరాలు నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకోబోతున్నాం. మహానాడు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కావేశాలతో కూడుకున్న అనేక తీర్మానాలు చూశాం. దానికి భిన్నంగా ఆధ్యాత్మిక శోభతో కూడుకున్న కార్యక్రమం ఇవాళ నేను మీతో చర్చించబోతా ఉన్నాను. గోదావరి పుష్కరాలు అసలు ఏమిటి పుష్కరాలు అనేది కూడా ఒక్కసారి ముందుగా మనందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.